Okay, good morning students. Today we are going to discuss about the prism. Okay na, human eye and colorful world ane యూనిట్ చదువుతున్నాము, డిస్కస్ చేస్తున్నాం. ఆ యూనిట్లో ప్రిజం అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, వాట్ ఈస్ ద ప్రిజం? ప్రిజం అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ టూ ప్లెయిన్ మిరర్స్. ఓకేనా, ఇలా టూ ప్లెయిన్ మిరర్స్ని అట్ సర్టైన్ యాంగిల్ మీరు ఇన్క్లైన్ చేస్తుంటారు. ఓకేనా, ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ మిరర్స్. ఓకేనా, పాలిష్డ్ సర్ఫేసెస్ కాదు. Two plane mirrors inclined at a certain angle. Okay na, forms like a triangle shape is called a prism. Okay na, ఈ prism లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లైట్ రేని పాస్ చేస్తున్నా, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఈ లైట్ రే అనేది ప్రిజంలో పాస్ చేసేటప్పుడు వన్ మీడియం నుంచి ఇంకొక మీడియం వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఇదేంది రేరర్ మీడియం, ఎయిర్ ఉంది. ఫస్ట్ ఎయిర్ అనేది రేరర్ మీడియం, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం. ఎయిర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ దాని వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో వెలాసిటీ చేంజ్ అయినప్పుడు ఇదేమవుతుంది, ద రిఫ్రాక్టెడ్ రే, రిఫ్రాక్షన్ అనేది అకర్స్ అవుతుంది. వెన్ ఎవర్ ద రిఫ్రాక్షన్ అకర్స్, ద లైట్ రే విల్ బెండ్ టువర్డ్స్ ది బేస్ ఆఫ్ ద ప్రిజం. ఈ లైట్ రే అనేది ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే అనేది బేస్ ఆఫ్ ద ప్రిజంకి టువర్డ్స్లో బెండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇది అయ్యి మళ్ళీ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, డెన్సర్ మీడియం నుంచి రారర్ మీడియంకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ ఇది వచ్చి ఎలా ఉంటుందంటే అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద ప్రిజమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, బట్ స్టిల్ డెన్సర్ మీడియం నుంచి రారర్ మీడియంకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, ఎయిర్ అనేది రారర్ మీడియం. సో డెన్సర్ మీడియం నుంచి రారర్ మీడియం వచ్చేటప్పుడు నాకు ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది, ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుంది, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది ప్రిజమ్. ఓకేనా, సో దిస్ రిఫ్రాక్టెడ్ రే కమింగ్ అవుట్ ఫ్రమ్ ది prism is called emergent ray, and the ray which is going inside this is called incident ray. Now we are going to draw normals. Normals అంటే ఏంటి, ఈ ఇన్సిడెంట్ రే అనేది ఆ మిర్రర్ ఇంటర్ఫేస్లో, దట్ ఈస్ ఒక గ్లాస్ ఇంటర్ఫేస్లో ఏ పాయింట్లో అయితే టచ్ అవుతుందో అక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తా, దట్ ఈస్ కాల్డ్ నార్మల్. ఈ నార్మల్ లైన్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఎమర్జెంట్ రే ఉంది కదా, దిస్ ఇస్ ఎమర్జెంట్ రే. ఈ ఎమర్జెంట్ రే ఈ పాయింట్లో మిర్రర్ని టచ్ చేస్తుంది. ప్రిజం ఒక బౌండరీలో ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ నుంచి నార్మల్ డ్రా చేస్తున్నా. ఈ నార్మల్కి ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిలే I2. ఓకేనా, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకేనా, ఓకే. సో ఈ ప్రిజంలో మనకేమవుతుంది, డ్యూ టు ద రిఫ్రాక్షన్ the light ray will bend towards the base of the prism. Okay, now when it is passes from rarer medium to denser medium, afterwards when it is passes from denser medium to rarer medium, the refracted light ray, actually e refracted light ray once again it gets refracted and it goes away from the base of the prism. Okay na, so this is the concept of prism. ఇప్పుడు ఇలా ఒక లైట్ రే అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పోతుంది, ఒకసారి రిఫ్రాక్ట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి బేస్లో తగిలి మళ్ళీ ఒకసారి ఇంటర్ఫేస్లో తగిలి మళ్ళీ ఒకసారి రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే, అకార్డింగ్ టు దిస్ ప్రిజమ్ ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ is equal to angle of prism plus angle of deviation. Okay na, angle of incidence ఏమన్నా I1. what is angle of emergence, ఇది I2. ఇక్కడ ఎమర్జ్ అవుతుంది కదా నార్మల్కి ఈ ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ I2. angle of incidence I1 plus angle of emergence I2 which is equal to angle of prism. యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది గ్లాసెస్ని నేను ఇలా ఒక యాంగిల్లో నేను ఇది చేస్తుంటా. ఓకేనా, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఐఎమ్ డినోటింగ్ ఇట్ యాజ్ ఏ. ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాక్చువల్లీ వాట్ ఈస్ డీవియేషన్? డీవియేషన్ అంటే నార్మల్గా చూడండి, ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ రేని ఇలా పాస్ చేస్తే ఆ లైట్ రే అనేది ఎలా పోవాలా, ఇలాగే పోవాలా. బట్ స్టిల్ ఈ బౌండరీలో వచ్చినప్పుడు రిఫ్రాక్షన్ అకర్ అయ్యి ఆ చేంజ్ వెలాసిటీ చేంజ్ అకర్ అయ్యి మనకేమవుతుంది, ఇక్కడ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఏంటంటే ఈ నార్మల్కి ఈ రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఉండేదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ as D. I1 plus I2 is equal to A plus D. In some cases, when angle of incidence and angle of emergence both are same,
ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ రెండు యాంగిల్స్ సేమ్గా ఉన్నప్పుడు లెట్ us కన్సిడర్ I1 is equal to I2 is equal to I say. ఓకేనా. ఇలాంటి కన్సిడరేషన్లో వాట్ హ్యాపెన్స్, I plus I is equal to 2I which is equal to A plus D. So I plus I 2I which is equal to A plus D. So I is equal to A plus D by 2. So this is called as angle of incidence. Okay, now we are going to discuss about dispersion of white light. What is meant by dispersion? Okay na, dispersion ante splitting and meaning. Okay na, ఒక వైట్ లైట్ని నేను ఏం చేస్తున్నానంటే, లెట్ us assume this is white light. I am going to send it through the prism. Okay na, on sending it to the prism, what happens, the white light gets dispersed into its constituent colors. ఓకేనా, 7 కాన్స్టిట్యూంట్ కలర్స్ ఉంటుంది. ఈ వైట్ లైట్ అనేది ఏమవుతుంది, ఇలా 7 కాన్స్టిట్యూంట్, యాక్చువల్లీ ఇలా రాదు, 1 minute, ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అంటే ఇలా వచ్చింది, ఇలా ఇలా ఏమవుతుందంటే డిస్పర్స్ అవుతుంది. ఓకేనా, సింగిల్ వైట్ లైట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇంటూ ఇట్స్ 7 కాన్స్టిట్యూయెంట్స్ కలర్ విచ్ ఇస్ నథింగ్ బట్ VIBGR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఓకేనా, దీస్ ఆర్ ది VIBGR కలర్స్. సో వైట్ లైట్ అనేది ఎలా డిస్పర్స్ అవుతుందంటే 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్. ఎప్పుడు డిస్పర్స్ అవుతుందంటే వెన్ ఇట్ ఈస్ సెండ్ త్రూ అ ప్రిజం, ఒక ప్రిజంలో సెండ్ చేస్తే మాత్రమే ఇలా డిస్పర్స్ అవుతుంది. నార్మల్గా వైట్ లైట్ని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పంపిస్తే ఇలా స్ప్లిట్ అవ్వదు. ఓన్లీ వెన్ ఇట్ ఇస్ సెండ్ త్రూ ది ప్రిజం ద వైట్ లైట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇన్ సచ్ వే. ఓకేనా. ఓకే, నౌ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఎంత అని డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఇస్ డినోటెడ్ యాజ్ N. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజంని ఎలా డినోట్ చేస్తాం అంటే N అని డినోట్ చేస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ A plus D by 2. ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పా కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు A plus D by 2 అని. సో ఆ వాల్యూ యూస్ చేసుకుంటున్నాం, సైన్ ఆఫ్ A plus D by 2 డివైడెడ్ బై సైన్ ఆఫ్ A by 2. సో విచ్ ఇస్ కాల్డ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం. Okay, now we are going to discuss about dispersion of white light, which is nothing but whenever white light is passed through a prism, it gets refracted, okay, and then it gets splitted into 7 different colors, that is into its constituent colors. ఆ 7 different colors ఏంటంటే white light ఒక, okay, now the white light gets dispersed or deviated in such a way that it gets splitted into 7 colors. Okay na, violet, indigo, blue, green, yellow, orange and red. Okay na, actually white light straight గా వెళ్ళుంటే ఇలా వెళ్ళుండాల. ఈ రిఫ్రాక్టెడ్ రేకి ఈ స్ట్రైట్ లైన్, అదే నార్మల్గా వెళ్ళాల్సిన స్ట్రైట్ లైన్ పాత్కి మధ్యలో ఉండే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకేనా, ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈ రెడ్ కలర్కి ఈ లైట్కి ఉండేది రెడ్ కలర్ ఒక డీవియేషన్. ఇదే ఈ పాయింట్లో ఉంచి వైలెట్కి చూడండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత ఉంది, చాలా ఉంది. ఓకేనా, సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేనికి తక్కువ ఉంది, రెడ్కి తక్కువ ఉంది, వైలెట్కి మ్యాక్సిమం ఉంది. దట్స్ వై డీవియేషన్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ వైలెట్. ఇది వైలెట్ ఒక కేసెస్ రాసుండా, ఇది రెడ్ ఒక కేసెస్. ఓకేనా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మ్యాక్సిమం ఫర్ వైలెట్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇస్ మినిమం ఫర్ రెడ్. ఓకేనా. ఓకే, నౌ వాట్ హ్యాపెన్స్, ఇలా ఇక్కడ వచ్చిన లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ప్రిజం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కలాగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ప్రిజంలో. సో ఈ ప్రిజం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చేసేది, డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ చేసి ఇచ్చింది. ఓకేనా, అగైన్ ఇట్ గెట్స్ రిఫ్రాక్టెడ్ హియర్. ఇలా రిఫ్రాక్ట్ అయ్యి నాకు ఇలా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ అనేది వచ్చింది. వాట్ ఇస్ మీన్ బై స్పెక్ట్రమ్? స్పెక్ట్రమ్ అంటే మల్టిపుల్ కలర్స్ అనేది 1 by 1 ఓవర్లాప్ అయి ఉంటే దట్ ఇస్ కాల్డ్ అ స్పెక్ట్రమ్. ఓవర్లాపింగ్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్ ఇస్ కాల్డ్ స్పెక్ట్రమ్. ఓకేనా, యాక్చువల్లీ ప్యూర్ స్పెక్ట్రమ్ అని ఒకటి ఉంది. వాట్ ఇస్ మీన్ బై ప్యూర్ స్పెక్ట్రమ్? ఈ మల్టిపుల్ కలర్స్ ఉంది బట్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా కరెక్ట్ డెఫినేషన్లో ఉంటే దట్ ఇస్ కాల్డ్ ప్యూర్ స్పెక్ట్రమ్. ఇదే ఓవర్లాప్ అయి ఉంటే దట్ ఇస్ కాల్డ్ సింప్లీ కాల్డ్ స్పెక్ట్రమ్. ఓకేనా, ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, వెలాసిటీ, దర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ వెలాసిటీ, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, విచ్ ఇస్ నథింగ్ బట్
there is a relationship between velocity, speed of the light and wavelength. Velocity and speed of the light, and this is the thing as c is equal to f into lambda. We can written in such a way. Velocity and speed of the light and same. Okay, now what we are going to do, we are actually relationship అనేది ఎక్కడ తెలుసుకున్నాం అంటే మనం డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ అని ఒకటి చదువుంటాం. ఓకేనా, ఒక పార్టికల్కి వేవ్ నేచర్ ఉందా, పార్టికల్ నేచర్ ఉందా, డ్యూయల్ నేచర్ ఉందని డి బ్రోగ్లీ అనే ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసి ఉంటారు. v is equal to f into lambda or c is equal to f into lambda అని. ఓకేనా, సో దీంట్లోంచి చూడండి lambda is equal to క్యాల్కులేట్ చేయండి. lambda is equal to v by f. వాట్ డస్ ఇట్ మీన్? చూడండి, lambda is inversely proportional to frequency. lambda అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే lambda తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే lambda ఎక్కువ ఉంటుంది. సో దెర్ ఇస్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్. సిమిలర్లీ ఇక్కడ చూడండి, వేవ్ లెంత్ వైలెట్కి ఎలా ఉందంటే చాలా తక్కువ ఉంది. ఓకేనా, దానివల్లే ఇది కింద ఉంది. ఓకేనా, వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది, మినిమం ఫర్ వైలెట్. సో వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దాని ఒక ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. ఓకేనా, దాని ఒక ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. ఓకే, నోట్ ఇట్ డౌన్. అండ్ ఆల్సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కదా, ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది మినిమం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఫర్ వైలెట్. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం ఉంటే ఏమవుతుంది, మ్యాక్సిమంగా డివియేట్ అవుతుంది, రిఫ్రాక్షన్ బాగా జరుగుతుంది. ఇలా రిఫ్రాక్షన్ బాగా జరిగిన వల్ల ఏమైంది, నాకు ఈ లైట్ కింద వచ్చింది ఈ కలరు. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా ఎక్కువ ఉంది. ఓకేనా, సిమిలర్లీ ఫర్ రెడ్ అనే దానికి లాంబ్డా, దట్ ఈస్ వేవ్ లెంత్ అనేది మ్యాక్సిమం ఉంది. దానివల్ల మన ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా మీరు చూసుంటారు, స్టాప్కి యాక్చువల్లీ మన స్టాపు ఇది గో స్టాప్ అండ్ వెయిట్ అని పెడతారు కదా, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఆ రెడ్ సిగ్నలే ఎందుకు పెడతారంటే స్టాప్కి ఎమర్జెన్సీ కేసెస్, ఇప్పుడు వేరే ఎదు పోతుందంటే యాక్సిడెంట్ని అవాయిడ్ చేసేదానికి ఆ ట్రాఫిక్ సిగ్నల్ మనం పెడుతున్నాం. సో ఆ కేసెస్లో నార్మల్గా వేరే ఏదైనా ఇంకా వెహికల్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు అంబులెన్స్ కానీ ఇంకా వేరే ఏదైనా వెహికల్స్ ఎమర్జెన్సీ కేసెస్ వెళ్తుంది, అప్పుడు కూడా పైన ఒక రెడ్ కలర్ సైరన్ ప్లస్ ఒక రెడ్ కలర్ లైట్ పెట్టుంటారు. ఎందుకంటే దూరంగా వచ్చే వెహికల్ కూడా ఆ రెడ్ కలర్ అనేది బాగా విజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, వై? బికాస్ రెడ్ హ్యాస్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంది కాబట్టి దూరంగా ఉండే వాళ్ళకు కూడా కనిపించింది. దట్స్ వై వీ ప్రిఫర్ రెడ్. ఓకేనా, వేవ్ లెంత్ మ్యాక్సిమంగా ఉంది, ఆబ్వియస్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైపోతుంది, మినిమం అయిపోతుంది. సో అది అంతగా రిఫ్రాక్షన్ జరగదు ఆ లైట్కి. సో దట్ మనకేమవుతుంది, తక్కువే రిఫ్రాక్షన్ జరుగుంటుంది, సో తక్కువ యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. యాక్చువల్లీ ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే న్యూటన్ తెలుసు కదా, లా ఆఫ్ గ్రావిటేషన్ని చెప్పారు కదా. సో ఆ ఒక్క సైంటిస్టే డిస్పర్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ని కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అప్లికేషన్ ఆఫ్ the dispersion of light. Okay, now application of dispersion of light is nothing but it is rainbow. Okay, now how the rainbow forms? Actually ఇప్పుడు వర్షం పడుతుంది. ఓకే, నా రెయిన్ డ్రాప్స్ అనేది ఫాలో అవుతుంది. ఆ రెయిన్ డ్రాప్స్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద స్పెరికల్ ఫామ్. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్ ది స్పెరికల్ షేప్. ఇదే మన రెయిన్ డ్రాప్స్. ఈ రెయిన్ డ్రాప్స్ పడిన తర్వాత, దట్ ఈస్ ఆఫ్టర్ ద రెయిన్ షవర్, వాట్ హ్యాపెన్స్, the sky opens, clear sky opens and the sun shines. ఓకేనా, అలా సన్ షైన్ అయినప్పుడు వెంటనే రెయిన్ డ్రాప్స్ ఫాల్ అయిన వెంటనే సన్ షైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ సన్ లైట్ అనేది ఆ రెయిన్ డ్రాప్స్ మీద పడిద్ది. ఓకేనా, ఆ సన్ లైట్ అనేది ఆ రెయిన్ డ్రాప్స్ మీద పడిద్ది. అది ఎంత దీంట్లో పడాలా అంటే, రెడ్ కలర్ లైట్ రావాలంటే మనకు 42 degrees పడాలా ఆ లైట్ రే. ద యాంగిల్ బిట్వీన్ ద సన్ లైట్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్, యాక్చువల్లీ స్పెరికల్ డ్రాప్స్ ఉంది కదా, వాటర్ డ్రాప్స్, ఆ స్పెరికల్ వాటర్ డ్రాప్స్ యాక్ట్స్ యాస్ ఎ ప్రిజం. ఇది ఏమవుతుంది, ఇట్ యాక్ట్స్ యాస్ ఎ ప్రిజం లాగా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందని చూడండి, ఒక సన్ లైట్ అనేది ఆ వాటర్ డ్రాప్ మీద తగులుతుందన్న, అలా తగిలి మళ్ళీ ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆల్రెడీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా, ద ఎంటైర్ లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అటు పాస్ అవ్వకుండా. ఓకేనా, సో టోటల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు ద ఎంటరింగ్ రే, దట్ ఈస్ ఇన్సిడెంట్ రేకి మళ్ళీ రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ అనేది 40 degrees ఉంటే దట్ విల్ బికమ్ యాజ్ అ వైలెట్. ఓకేనా,
ఇక్కడ నుంచి ఇదే ఈ ఎంట్రింగ్ రేకి మళ్ళీ రిఫ్లెక్టెడ్ రేకి యాంగిల్ వచ్చి 42 డిగ్రీ ఉంటే ఇట్ ఈస్ బికమ్ యాజ్ అ రెడ్. ఓకేనా. సో ఒక రెయిన్బోని మీరు పూర్తిగా వ్యూ చేయాలి అంటే మనకు ఎలా వస్తుందంటే చూడండి, మనం ఏ యాంగిల్లో చూడాలంటే 40 డిగ్రీ నుంచి 42 డిగ్రీ ఒక డివియేషన్లోనే మనకు ఫుల్ రెయిన్బో అనేది కనిపించింది. ఓకేనా. ఓకే, ఈ రెయిన్బో ఎలా ఇదవుతుంది చూడండి. యాక్చువల్లీ రెయిన్ అనేది పడుతుంది, రెయిన్ ఆగిపోతుంది, చిన్న చిన్న డ్రాప్లెట్స్ పడుతుంది, సన్ షైన్ అవుతుంది, సన్ రేస్ దట్ ఈస్ ద లైట్ రేస్ అనేది వెళ్ళి ఆ వాటర్ డ్రాప్లెట్స్ మీద పడుతుంది, ఫాలో అయ్యే వాటర్ డ్రాప్లెట్స్ మీద పడుతుంది. అది పడేటప్పుడు ద స్పెరికల్ రెయిన్ డ్రాప్స్ యాక్ట్స్ యాజ్ ద ప్రిజమ్. ఓకేనా. సో అక్కడ ఏమవుతుంది, ప్రిజంలో ఒక లైట్ ఫాలో అయితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ డిస్పర్షన్ అకర్స్, డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్. డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ జరిగితేనే ఇక్కడ మనకు వెబ్ జార్ అనేది వస్తుంది. సో అది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఇలా వస్తుంది. ఓకేనా. నార్మల్గా ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు నార్మల్గా ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారంటే మనకి ఏం కనిపించింది అంటే పైన రెడ్ కనిపించింది, కింద వైలెట్ కనిపించింది. ఒక పర్సన్ ఒక ఐ సైట్ అనేది 40 డిగ్రీ నుంచి 42 డిగ్రీ లోపు చూసేటప్పుడు ఇన్నర్ మోస్ట్ కలర్ ఏమొస్తుందంటే వైలెట్ వచ్చింది, అవుటర్ మోస్ట్ కలర్ అనేది రెడ్ వచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు రీజన్ తెలుసు, వైలెట్కి మినిమం వేవ్ లెంత్ మినిమం ఉంది కాబట్టి ఆ కాన్సెంట్రిక్ ఆర్క్స్ లాగా కనిపించింది రెయిన్బో. ఓకే, కాన్సెంట్రిక్ స్పెక్ట్రమ్. ఓకేనా. ఈ కాన్సెంట్రిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ ఇలా ఉంటుంది, సెమీ సర్కిల్ లాగా. ఓకేనా. దీంట్లో ఇన్నర్ మోస్ట్లో ఉండేది వైలెట్, దీనికి మినిమం వేవ్ లెంతే ఉంటుంది. ఓకేనా. బట్ ఇది అవుటర్ మోస్ట్లో ఉండేది రెడ్, దీనికి మ్యాక్సిమం వేవ్ లెంత్, సో ఎక్కువ దూరం కనిపించింది. ఓకేనా. యాక్చువల్లీ రెయిన్బో అనేది ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్పెక్ట్రమ్. ఓకే, న్యాచురల్ స్పెక్ట్రమ్ obtained by the sun rays incident on the spherical water drops. ఓకేనా. స్పెరికల్ రెయిన్ డ్రాప్స్లో ఆ సన్ రేస్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు వచ్చేది. ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెయిన్బో. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఓకేనా. స్టార్స్ అనేది ట్వింకిల్ అయ్యేటట్లు మనకు కనిపిస్తుంది కదా, ఒరిజినల్గా అది ట్వింకిల్ అవుతుందా? నో. ఓకేనా. ఎందుకు మనకు అలా అనిపిస్తుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ద పర్సిస్టెన్స్ ఆఫ్ విషన్. ఓకేనా. మన విషన్లో మనకు అలా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది యాక్చువల్లీ ఏమంటే నార్మల్గానే రిఫ్రాక్షన్ గురించి మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినప్పుడు చెప్పా. ఇలా ఒక గ్లాస్ ఆర్ బీకర్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ పెట్టుకోండి, ఆ గ్లాస్లో లెమన్ వేసారనుకోండి, లెమన్ ఒక ఒరిజినల్ సైజ్ కన్నా మీరు గ్లాస్ వాల్స్ బయట ఉండే సర్ఫేస్లో చూస్తే లెమన్ సైజ్ అనేది ఇంక్రీజ్డ్గా ఉంటుంది. ఓకేనా. వాటర్లో వేసి పెట్టినా ఆర్ సంథింగ్ లైక్ దట్ నార్మల్గానే సైజ్ అనేది గ్లాస్ సైడ్ వాల్స్లోంచి చూస్తే పెద్దదిగా కనిపించింది. ఇదే లోపల దాని ఒక ఒరిజినల్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. ఈవెన్ కాయిన్స్, ఇప్పుడు బీకర్ ఉంది, ఆ బీకర్లో ఇక్కడ కాయిన్ ప్లేస్ చేసినా కానీ మనకేం కనిపిస్తుంది. ఇదే వాటర్ ఫిల్ చేశారనుకోండి, ఈ ఒక కాయిన్ ఒక పొజిషన్ ఇలా పైన రేజ్డ్గా కనిపించింది, ఇదన్నీ ఎందువల్ల అంటే రిఫ్రాక్షన్ వల్ల అని చెప్పా. సేమ్ కాన్సెప్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కూడా రిఫ్రాక్షన్ వల్లే. ఏమవుతుంది యాక్చువల్లీ ఒరిజినల్ పొజిషన్ ఇక్కడ ఉందనుకోండి, స్టార్ ఒక ఒరిజినల్ పొజిషన్, అది అపారెంట్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. దట్ మీన్స్ మనకు ఇక్కడ ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్ లైట్ బై ది అట్మాస్ఫియర్. ఓకేనా. యాక్చువల్లీ అట్మాస్ఫియర్లో చాలా పార్టికల్స్ ఉంటుంది, ఆ పార్టికల్స్ మీద స్టార్ నుంచి ఒక లైట్, సన్లోంచి ఎలా లైట్ అనేది బయటపడుతుందో అలా స్టార్ అనేది కూడా ఒక ఎమిసివ్ బాడీ. ఈ స్టార్లోంచే లైట్ అనేది వెళ్ళి ఏమవుతుంది, అట్మాస్ఫిరిక్ పార్టికల్స్లో ఇదవుతుంది, హిట్ అయినప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అకర్ అవుతుంది. సో డ్యూ టు దిస్ రిఫ్రాక్షన్ ఈ స్టార్ ఒక ఒరిజినల్ పొజిషన్ తెలియక మనకేమవుతుంది, ఒక అపారెంట్ పొజిషనే తెలుస్తుంది. ఓకేనా. ఈ స్టార్స్ అన్ని సెలెస్టియల్ బాడీస్ అనేది మూవింగ్ నేచర్లో ఉంటుంది. ఓకేనా. సో ఈ సెలెస్టియల్స్ బాడీ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మూవ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఏమనిపించింది, ఆ స్టార్స్ అనేది ట్వింకిల్ అయ్యేటట్లు అనిపించింది. ఓకేనా. ఇక్కడ ఒరిజినల్ పొజిషన్ ఉంటుంది, ఇక్కడ అపారెంట్ పొజిషన్ ఉంటుంది. ఎందువల్ల రిఫ్రాక్షన్ ఆఫ్ ది స్టార్ లైట్ బై ది అట్మాస్ఫియర్. డ్యూ టు దిస్ ఓన్లీ it seems to be twinkling, the star seems to be twinkling, but originally it is not twinkling. Okay, now next, advanced sunrise and delayed sunset. What happens actually, sun అనేది 6 o'clock రైజ్ అవుతుంది అంటే
మనకు ఎప్పుడు కనిపించింది అంటే 5:58కే కనిపించింది. దట్ మీన్స్ 2 minutes prior to the sunrise itself we can see the sunrise. ఓకేనా, డ్యూ టు ది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సిమిలర్లీ డిలేడ్ సన్సెట్. వై ఇట్ ఈస్ డిలేడ్? ఈవెన్ డ్యూ టు ది రిఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్ మనకేమవుతుందంటే సన్సెట్ ఈవినింగ్ 6కి అయిందంటే మనకు సన్సెట్ 6 PM అయినట్టే కనిపించింది. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో అ ప్రాపర్టీ ఆర్ అప్లికేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అండ్ మోర్ ఓవర్, okay, now we are discussing about the advanced sunrise and delayed sunset. Actually, due to the refraction of light, what happens? Refraction of light causes the sunrise to be advanced and sunset to be delayed to be visible. Okay na, మనం చూసేదానికి మనకేమంటే 2 నిమిషాలు ముందు సన్ రైజ్ అయ్యేటట్లు కనిపించింది, 2 నిమిషాల తర్వాత సన్సెట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఓకే, 2 minutes ముందు సన్సెట్ అయ్యేటట్లు కనిపిస్తుంది, 2 minutes తర్వాత సన్సెట్ అయ్యేటట్లు కనిపిస్తుంది, 2 minutes ముందు సన్ రైజ్ అయ్యేటట్లు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఎందువల్ల జరుగుతుందంటే ఓన్లీ డ్యూ టు ద రీజన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా, లైట్ అనేది స్కాటర్ అవుతుంది. ఎక్కడ? స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉండే పార్టికల్స్లో తగిలి లైట్ అనేది స్కాటర్ అవుతుందన్న. అట్మాస్ఫియర్లో ఏమేమి ఉండొచ్చు? గ్యాసెస్ ఉండొచ్చు, నైట్రోజన్, ఆక్సిజన్, ఇంకా క్లౌడ్స్ ఉంటుంది, క్లౌడ్స్ ప్రెసిపిటేట్ అవుతుంది, దట్ ఈస్ వాటర్ పార్టికల్స్ ఉంటుంది. సో దాంట్లో ఏదో ఒక పార్టికల్స్ మీద తగిలి లైట్ అనేది, సన్లైట్ దట్ ఈస్ వైట్ లైట్ అనేది ఏమవుతుంది? స్కాటర్ అవుతుంది. సో ఆ స్కాటరింగ్ వల్లే మనకి ఏమవుతుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అట్ అట్మాస్ఫియర్ అనేది మనకి ఎలా కనిపించేటట్లు చేస్తుందంటే స్కైని బ్లూ కలర్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మనము స్కై, ఓషన్స్ అంటేనే మనం ఏం చేస్తాం? బ్లూ కలర్ పెయింట్ కొడతాం, అవునా? సో బ్లూ కలర్ ఉండేటట్లు అది స్కాటర్ చేస్తుంది. అండ్ ఆల్సో సన్ రైజ్, సన్సెట్ ఆ టైంలో మీరు చూస్తే మ్యాక్సిమం సన్సెట్లో బాగా గమనించవచ్చు, సన్ రైజ్లో మనం అంత గమనించము. సన్ రైజ్ ఆర్ సన్సెట్ అట్ బోత్ ద టైమ్స్ ఏమవుతుందంటే సన్ అపియర్స్ టు బి రెడ్ ఇన్ కలర్. ఓకేనా, ఎందువల్లంటే ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ అట్మాస్ఫియర్. యాక్చువల్లీ ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది అట్మాస్ఫియరిక్ పార్టికల్స్లో ఉండే పార్టికల్స్లో తగిలి, అట్మాస్ఫియర్లో ఉండే పార్టికల్స్లో తగిలి స్కాటర్ అవుతుంది వైట్ లైట్. సో అప్పుడు మనకేమవుతుందంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆ పార్టికల్స్ ఎలా అది ఊగించుకుంటుందంటే ఆ పార్టికల్స్ని ప్రిజమ్గా ఊగించుకుంటుంది. సో అక్కడ ఏమవుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో డ్యూ టు దాట్ కేసెస్ ఇలా కలర్ ఆఫ్ ద స్కై ఇవన్నీ వస్తుంది. సరే, ఓకే, ఎందుకు బ్లూ కలరే రావాలా? చాలా కలర్స్ ఉంది విబ్జిఆర్లో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఓకేనా, ఈ 7 కలర్స్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ కలర్స్, వై బ్లూ కలర్? యాక్చువల్లీ blue color is the color that is violet color. Actually it is not originally blue. మనం విబ్జిఆర్లో రాసే బ్లూ అనేది రాదు మనకు. ఓకేనా, విబ్జిఆర్లో రాసే బ్లూ అనేది రాదు. యాక్చువల్లీ ఒరిజినల్ వైలెట్ ఉంది కదా, ఈ వైలెట్కి మినిమం వేవ్ లెంత్ అని చెప్పాను నేనే, అవునా? వైలెట్కి మినిమం వేవ్ లెంత్, దట్ ఈస్ వేవ్ లెంత్ మినిమం ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ అని చెప్పా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అండ్ ఆల్సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ. సో బాగా డివియేట్ అవుతుంది, బాగా స్కాటర్ చేయగలుగుతాం ఈ లైట్ని. ఓకేనా, వైలెట్ కలర్ని లైట్ అనేది ఏం చేసేది? ఇట్ స్కాటర్స్ టు అ లార్జ్ ఎక్స్టెంట్, స్కాటర్ టు లార్జ్ ఎక్స్టెంట్. ఎందువల్లంటే ఇట్ ఈస్ డ్యూ టు ది మ్యాక్సిమం డీవియేషన్. ఓకేనా, దీనికి మ్యాక్సిమం డీవియేషన్ ఉంది కాబట్టి. ఇదే లైట్ రెడ్ ఉంది కదా, రెడ్నెస్, ఆ రెడ్ కలర్ అనే దానికి మినిమం డీవియేషనే ఉంటుంది. రెడ్ కలర్కి ఏముంటుంది? మినిమం డీవియేషనే ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వేవ్ లెంత్. సో దిస్ ఇస్ ద కేస్. దిస్ ఇస్ డ్యూ టు ద రీజన్ ఓన్లీ మనకు స్కై అనేది అపియర్స్ టు బి బ్లూ. ఓకేనా, ఇదేం చేసిద్ది? మ్యాక్సిమం ఆ వైలెట్ కలర్ని స్కాటర్ చేసిద్ది. ఓకేనా, అట్మాస్ఫియరిక్ పార్టికల్స్. అండ్ ఆల్సో ఈ స్కాటరింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉందంటే వేవ్ లెంత్ ఒకటి. ఓకేనా, వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్ని డిపెండ్ చేసి ఉంది. ఇంకొకటి ఏమంటే అట్మాస్ఫియరిక్ పార్టికల్ ఒక సైజు, ఏ పార్టికల్ మీద తగిలి అది రిఫ్రాక్షన్ జరుగుతుందో ఆ పార్టికల్ ఒక సైజ్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంది. దాన్ని బేస్ చేసే మనకు స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ అట్మాస్ఫియరిక్ మాలిక్యూల్స్ ఎలా వచ్చి స్కాటర్ చేసిద్ది అంటే షార్టర్ వేవ్ లెంత్ ఉండేదాన్ని బాగా స్ట్రాంగ్గా స్కాటర్ చేసిద్ది అండ్ లాంగర్ వేవ్ లెంత్ ఉండే కలర్స్ని లైట్గా స్కాటర్ చేసిద్ది. ఓకేనా, డ్యూ టు దట్ ఓన్లీ వైలెట్ is scattered more, that's why it appears to be blue, and red is scattered less. ఓకేనా, అండ్ ఆల్సో ఓషన్ ఉంది కదా, ఓషన్లో ఏమేమి మాలిక్యూల్స్ ఉంది నాన్న?
ఓషన్లో వాటర్, దట్ ఈస్ H2O, దట్ ఈస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఈ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా ఏం చేసిద్దంటే ఇట్ స్కాటర్స్ ది లైట్ టు అ మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఇది వచ్చి ఏం చేసిద్దంటే ఇట్ స్కాటర్స్ ద లైట్ టు అ మ్యాక్సిమం ఎక్స్టెంట్. అది కూడా ఎంత మ్యాక్సిమంగా ఏ లైట్ని స్కాటర్ చేసిద్దంటే బ్లూ లైట్నే మ్యాక్సిమంగా స్కాటర్ చేసింది. దానివల్ల ఓషన్ కలర్ కూడా ఇట్ అపియర్స్ టు బి బ్లూ. Now we are going to discuss about Raman effect. Actually, we all know the scientist Sir C.V. Raman. Okay na? Aina ఏం వచ్చి ఇన్వెంట్ చేస్తారు, ఏం డిస్కవర్ చేస్తారంటే he discovered the phenomenon of scattering of light in gases and liquids. ఓకేనా, లైట్ అనేది స్కాటర్ అవుతుంది కదా, అది గ్యాసెస్లో లిక్విడ్స్లో ఎలా స్కాటర్ అవుతుంది. మనం సాలిడ్స్లో చెప్పాం, ఇప్పుడు ఒక ప్రిజం పెట్టుకున్నాం, ఆ ప్రిజంలో ఇలా లైట్ని పాస్ చేస్తే ఇలా స్కాటర్ అవుతుంది, అది ఇదని మనం డిస్కస్ చేసాం. ఓకేనా, అయితే గ్యాస్ పార్టికల్స్లో, దట్ మీన్స్ అట్మాస్ఫియర్లో ఎలా స్కాటర్ అవుతుంది. ఓకేనా, లిక్విడ్స్లో రెయిన్ డ్రాప్స్ మీద ఎలా స్కాటర్ అవుతుంది, దట్ ఈస్ రెయిన్బో ఫినామినన్ యాజ్ వెల్ యాజ్ ఈ బ్లూ కలర్ ఆఫ్ ద స్కై. ఈ కాన్సెప్ట్ అన్ని కనిపెట్టింది సర్ సివి రామనే. ఓకేనా, నేను ఏం చెప్తున్నాడంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్కాటర్డ్ లైట్ బై ది లిక్విడ్స్. ఓకేనా, లిక్విడ్స్లో తగిలి స్కాటర్ అవుతుంది కదా లైట్, దాని ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ కన్నా అది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సర్ సివి రామన్ ఏం చేశారంటే ఏ ఒక మాలిక్యూల్స్లో తగిలి అది స్కాటర్ అవుతుంది. ఓకేనా, ఆ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏంటి ఇవన్నీ కనుక్కున్నారు. ఓకేనా, హీ స్టేట్స్ దట్ ద స్కాటర్డ్ లైట్ బై లిక్విడ్ ఆర్ గ్యాస్, ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ బై లిక్విడ్ ఆర్ గ్యాస్ is always greater than the frequency of the incident light. So this is called Raman effect. ఓకేనా, ఈయనే ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ అబౌట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఓకేనా, ఇంకెవరు దాని గురించి రీసెర్చ్ చేయాల. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ టిండాల్ ఎఫెక్ట్. వాట్ ఇస్ టిండాల్ ఎఫెక్ట్? టిండాల్ ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కాన్సెప్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ ఇప్పుడు ఒక రూమ్లో ఉండాము. ఓకేనా, కొంచెం దుమ్ము పడిన రూమ్ అనుకోండి, ఒక చిన్న హోల్ ద్వారా సన్లైట్ వస్తుంది. ఓకేనా, ఒక క్లీన్ రూమ్ అయినా కానీ ఒక చిన్న విండో ఒక హోల్లోంచి ఎక్కడో సన్లైట్ వస్తుంది అనుకోండి, అక్కడ సన్లైట్ అలే ఫాలో అయ్యే ఈ పాత్ కనిపించింది, ఐడియా ఉందా? ఇలా సన్లైట్ ఫాలో అయ్యే పాత్ లాగా కనిపించింది. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ 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 దుమ్ము అలా అలా కనిపించింది, మీరు చూస్తుంటారు అనుకుంటా. ఓకేనా, సో ఇలా ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఇదే వచ్చి టిండాల్ ఎఫెక్ట్ చెప్పేది. ఓకేనా, అక్కడ యాక్చువల్లీ నార్మల్గా రూమ్లో లైట్ వేసినప్పుడంతా మీకు ఉండే దుమ్ము తెలీదు. ఓకేనా, బట్ స్టిల్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ సన్లైట్ మాత్రం ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ పాత్రల వరకు, ఈ పాత్రల వరకు ఇక్కడ దుమ్ము అటు ఇటు మూవ్ అయ్యేటట్లంతా మనకు కనిపించింది. సో దిస్ ఇస్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ద పాత్ ఆఫ్ ద లైట్ ఇస్ విజిబుల్ ఇన్ ది కొలాయిడల్ సొల్యూషన్. ట్రూ సొల్యూషన్లో కనిపించదు, కొలాయిడల్ సొల్యూషనే కనిపించింది. వాట్ ఇస్ మీన్ బై ట్రూ సొల్యూషన్ అండ్ వాట్ ఇస్ మీన్ బై కొలాయిడల్ సొల్యూషన్? కొలాయిడల్ సొల్యూషన్ అంటే నేను ఒక సొల్యూషన్ని మేక్ చేసి ఉండా, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ సాల్వబుల్. ఓకేనా, ఇప్పుడు షుగర్ని నేను షుగర్ని కలిపితే అది ట్రూ సొల్యూషన్ అయిపోతుంది. సాల్ట్ని వాటర్లో కలిపితే అది ట్రూ సొల్యూషన్ అవుతుంది. దట్ మీన్స్ ఆఫ్టర్ మిక్సింగ్ ద సాల్ట్ అండ్ షుగర్ పార్టికల్స్ ఓంట్ బీ సీన్. బట్ కొలాయిడల్ సొల్యూషన్ ఎలా అంటే మిక్స్ అయిన తర్వాత కూడా నేను వేసిన పార్టికల్స్ అనేది కనిపిస్తుంది. సో అలాంటి కొలాయిడల్ సొల్యూషన్లో ఇప్పుడు ఒక కొలాయిడల్ సొల్యూషన్ తీసుకున్నా. ఓకేనా, ఇలా కొలాయిడల్ సొల్యూషన్ ఉంది. సో ఇలా కొలాయిడల్ సొల్యూషన్లో ఒక లైట్ అనేది నేను కొడితే ఏమవుతుందంటే ఆ పాత్ అనేది విజిబుల్ అవుతుంది కొలాయిడల్ సొల్యూషన్లో మాత్రమే. ఇదే ఒక ట్రూ సొల్యూషన్లో లైట్ వేస్తే మనకు పాత్ అనేది విజిబుల్ అవ్వదు. సో the path of the light is visible only in the colloidal solution. This is called Tyndall effect. Best example ఇప్పుడు నేను చెప్పా కదా, ఆ హోల్ నుంచి లైట్ వచ్చేటప్పుడు మనకు డస్ట్ పార్టికల్స్ కనిపించిందే. It is a concept of Tyndall effect. With this the unit is over.